మన రక్షకుడైన ప్రభు అయిన సర్వశక్తిమంతుడైన ఆత్మరూపి అయిన యేసునామములో మనకందరికీ శుభములు. దేవుని మాటలు వినుటకు దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ మాటలను మనము మృదువైనటువంటి హృదయముతో స్వీకరించిన ఎడల, మంచి మనస్సాక్షితో స్వీకరిస్తే ఆ మాటలు మంచి నేలలో పడతాయి. ఆ పడినటువంటి ఆ వాక్యపు విత్తనాలు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తాయి. దేవుడు అట్టి మనస్సును, దేవుని యొక్క మాటలు వింటుండగా, ఇది దేవుని వాక్యమని, జీవాహారమని, జీవజలమని, ఇది శక్తివంతమైనటువంటి మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసి, ఈ మాటలను మనము వినడానికి దేవుడు సహాయం చేయునుగాక. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 26వ అధ్యాయము. మనము ఈ దినవృత్తాంతముల గ్రంథములలో రాజుల చరిత్రను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఉద్దేశములు మనం ఇంతకుముందే చెప్పాము. ఎందుకు మనము పాత నిబంధన చదవాలి, ఎందుకు ఈ రాజుల చరిత్రను మనం చదవాలి అంటే, కొత్త నిబంధనలో లూకా సువార్త 24వ అధ్యాయములో ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు వారితో ఇద్దరితో నడుస్తున్నప్పుడు, వారికి బోధించినప్పుడు పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తుని గూర్చి బోధించుచున్నది, యేసుక్రీస్తులో నెరవేర్చబడుచున్నది అని చెప్పబడింది. కాబట్టి ఇవి ఏ విధముగా ప్రస్తుత క్రైస్తవ సంఘానికి ఉపయోగపడతాయో మనము వారి చరిత్ర నుండి మనము తెలుసుకోనవచ్చును. 26వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక రాజు యొక్క చరిత్ర, యూదా రాజు యొక్క చరిత్ర, ఉజ్జియా. ఈ ఉజ్జియాను గురించి 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయములో కూడా ఈ ఉజ్జియాను గుర్చినటువంటి సమాచారము మనకు దొరుకుతుంది. ఉజ్జియా జీవితము ఒక ప్రత్యేకత ఉన్నది. ఉజ్జియా ఏం ప్రత్యేకత అంటే, ఈయన జీవించినటువంటి 16 సంవత్సరాల సమయంలో ఈయనను రాజుగా చేశారు. అక్కడి నుండి 52 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. అంటే దాదాపుగా తనకు 68 ఏళ్ళ సమయంలో కూడా ఆయన పరిపాలన చేయడం జరిగింది. అంత దీర్ఘకాలము ఆయన పరిపాలన చేశాడు యూదుల మీద. మరియు ఆయన చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అది మనం చూడబోతున్నాము. మరియు ఈయన కాలంలోనే గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. ఈయన జీవించినటువంటి కాలంలో యెషయా ప్రవక్త ఉన్నాడు, ఆమోసు ప్రవక్త ఉన్నాడు, హోషియా ప్రవక్త ఉన్నాడు, జకరియా ప్రవక్త ఉన్నాడు. ఎంత మంచి మంచి ప్రవక్తలు ఈయన పరిపాలన కాలంలో అక్కడ ఉన్నట్టు గమనిస్తున్నాం. అయితే ఈయన చేసినటువంటి అనేక కార్యాలను మనము ఒకవైపు చూస్తాము. చాలా మంచి వ్యక్తి, చాలా దీర్ఘకాలంగా జీవించినటువంటి వాడు, మంచి పరిపాలన చేసినటువంటి వాడు, గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు, దేవుని చేతిలో వాడబడినటువంటి వాడు, దేవుడు కూడా ఆయనకు బహుగా సహాయం చేసినటువంటి వాడు. కానీ చివరిలో మళ్ళా తప్పిపోయినట్టు మనము చూడబోతున్నాము. వీరి యొక్క జీవితాలను మనం చూస్తున్నప్పుడు మన వ్యక్తిగత లేదా కుటుంబం విషయంలో, లేదా మన పరిచర్య విషయంలో ఏవైనా వీరి నుండి పాఠాలను మనము నేర్చుకునవచ్చునా అన్నటువంటి మనము చూడొచ్చు. బైబిల్ గ్రంథములో
ఉజ్జియా అన్నటువంటి వారు రకరకాలైనటువంటి వారు మనకు కనపడతారు. 5 రకాలైనటువంటి అంటే 5 మంది పేర్లు ఉజ్జియాగా పిలువబడ్డాయి బైబిల్‌లో. సో, ఇప్పుడు మనం వాటినన్నిటిని మనం ధ్యానించుటకు సమయం లేదు. కేవలం రాజైనటువంటి ఉజ్జియా గూర్చినటువంటి విషయము మనము చూడబోతున్నాము. రాజైనటువంటి ఉజ్జియా 16 సంవత్సరాల సమయంలో ఆయన రాజుగా అయ్యాడు. ఆయన రాజ్యము కూడా స్థిరపడింది. మరియు చూడండి, ఆయన కాలంలో దాదాపుగా అంటే ఇశ్రాయేలీయుల రాజులు చాలామంది 5 మంది రాజులు పరిపాలన చేసి వాళ్ళు చనిపోయారు. అయితే ఈయన గూర్చినటువంటి మంచి విషయాలు మనము ఈ 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 3వ వచనంలో ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకల్య. 4వ వచనంలో అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇది అంటే ప్రారంభంలో అంటే అంత యవ్వన వయసులో 16 సంవత్సరాల వయసులోనే ఆయన యథార్థముగా ప్రవర్తించెను. మంచి విషయం. ఉజ్జియా యూదా రాజు. అసలు యూదా దేశం అంటేనే దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకత. దావీదుతో నిబంధన వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఈ రాజులను చాలా అంటే వారి నుండి చాలా ఆయన ఎక్కువగా ఆశించాడు. అదేవిధంగా ప్రారంభంలో ఉజ్జియా రాజు యవ్వన కాలంలోనే దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మొదటి ప్రేమ దేవుని పట్ల మొదటి ప్రేమ, మన మొదటి ప్రేమ చాలా అద్భుతంగా ఉన్నది. 5వ వచనంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇంకా ఈయనకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే జకర్యా ఈయన కూడా ఒక యాజకుని యొక్క కుమారుడు. ఈ జకర్యా చెప్పినట్టు ఆయన నేర్చుకున్నాడు. అంటే జకర్యా కింద పెరిగాడు. జకర్యా ఏం బోధించాడు ఉజ్జియా కంటే? దేవునికి నువ్వు ఎలాగూ భయపడాలి అని బోధించినప్పుడు ఈయన దేవుణ్ణి ఆశ్రయించడం జరిగింది. అంటే దేవునిని ఆశ్రయించడం అంటే ప్రతి విషయంలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడము. ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఇది ఫార్ములా. యాజ్ లాంగ్ యాజ్ హీ సాట్ ద లార్డ్, గాడ్ has given him success in everything. ఇది చాలా బాగుంటది ఈ సూత్రం. దేవుణ్ణి మనము వెంబడించినంత కాలము మనకు జయము. ఈ జయము అన్నటువంటి పదములో ఇంకొకటి కూడా ఉంది. ఇరుకులో విశాలత, అపజయములో జయము. మనుషుల దృష్టికి మనము అపజయం అవుతాము, కానీ దాంట్లోనే ఒక జయం ఉంటుంది. ఓడిపోతాము, ఆ ఓటములోనే జయం ఉంటుంది. అప్పుడు తర్వాత జయం పొందినప్పుడు అక్కడ నేను ఓటమి పాలైనందుకు నాకు మంచిగానే, నేను ఓడిపోయినందుకు నేను ఇక్కడ గెలిచాను. అట్లా దేవునిని వెంబడించినంత కాలము మనకు జయము. ఇట్ ఈస్ అష్యూర్డ్. ఈ రోజు వరకు నీవు నేను దేవుని ఆశ్రయించినంత కాలము మనకు బ్లెస్సింగే. ఇది మంచి సూత్రముగా మనం గ్రహించాలి. ఉజ్జియా రాజు, యూదా రాజు ఈ విధంగా దేవుణ్ణి ఆయన వెంబడించినట్లు మనం చూస్తున్నాం. ఉజ్జియా రాజు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనము గమనిస్తే ఇదే 26వ అధ్యాయంలో 6వ వచనం నుండి
అంటే కొంతమంది మీద ఆయన యుద్ధాలు చూడండి. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారంను, యబ్నే ప్రాకారం, ఆష్డోదు ప్రాకారంను పడగొట్టి ఆష్డోదు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశంలోను ప్రాకారములను కట్టించెను. ఫిలిస్తీన్లతోనూ గోర్బాయిలలో నివసించిన అరేబీలతోనూ మెహోనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. యుద్ధాలలో సహాయము. 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారైరి. అంటే పన్ను, ఇతర దేశాలు పన్ను కట్టువారై ఉండాలి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. అంటే ఈ ఉజ్జియా రాజు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తున్నాడో, ఎప్పుడైతే జకర్యా ఆ యాజకుని క్రింద పెరుగుతున్నాడో, దేవునికి భయపడుతున్నాడో, ఇప్పుడు రాజు అన్న తర్వాత వాళ్ళ మిషన్ ఏంటంటే టు ఎక్స్టెండ్ దేర్ కింగ్డమ్స్. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకునటం వాళ్ళ యొక్క పరిపాలనలో ఒక భాగమై ఉన్నది. అట్లే ఫిలిస్తీన్లతోనూ, ఐగుప్తీయులతోనూ, ఆయన అరేబియలతోనూ యుద్ధాలు చేసి దేవుడు తనకు తోడుగా ఉన్నందున, దేవుడు తనకు సహాయం చేసినందున ఆయన ఈ విధంగా ఎదుగుచున్నాడు. చాలా అద్భుతంగా ఆయన ఎదుగుతున్నాడు. 9వ వచనంలో, మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. దుర్గములు, గుమ్మములు ఇవెందుకు అంటే శత్రువు రాకుండా ప్రొటెక్షన్ కొరకు, సెక్యూరిటీ కొరకు. అంటే తన దూరదృష్టి చూడండి. మన రాజ్యము సురక్షితంగా ఉండాలి, శత్రువులు మన ప్రదేశంలో ప్రవేశించకూడదు అని. 10వ వచనంలో, ఇది కాక షెఫేల ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. చూడండి, ఒకవైపు యుద్ధాలు చేస్తున్నాడు, మరొక వైపు ఆయన ఈ వ్యవసాయం అన్నా కానీ, లేకపోతే ఈ పశువులను పెట్టుకొని వాటిని పెంచడం కానీ, వాటి మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. సో ఇట్స్ సంథింగ్ వెరీ హీ వాజ్ వెరీ ఫేమస్ ఈ విషయాలలో. వెరీ యూనిక్ కింగ్. అన్ని రంగాలలో ఇష్టము, ప్రావీణ్యత, దూరదృష్టి, మంచి ప్రణాళికలు అన్నీ చేయగలిగినటువంటి వాడు. 11వ వచనంలో, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యాను వాని చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మాయాషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారైండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట ఎందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరి అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతనికి కీర్తి దూరముగా వ్యాపించెను. ఇక్కడ మీరు గమనిస్తే సైన్యాన్ని ఎంతగా విస్తరింప చేస్తున్నాడు. సైన్యానికి ఆయుధాలు సప్లై చేయడానికి ప్రయోగశాలలను కట్టించాడంట. ప్రయోగశాలను అంటే ఆయుధాలు తయారు చేసేటటువంటి ఒక మెషినరీ, ఒక ఫ్యాక్టరీయే పెట్టించాడు అబౌట్ 3000 years ago. చూడండి ఎంత జ్ఞానము, ఎంత దూర ప్రణాళిక, ఆయన రాజ్యాన్ని విస్తరించుకోవడము, ఆయన కీర్తి ప్రసిద్ధి చెందడము కదండి. సో ఉజ్జియా రాజు ఈ విధముగా ఆయన దినదినము ఆయన ఎదుగుచూ వచ్చాడు.
ఇక్కడ ఉజ్జయ జీవితంలో ఈ విధముగా ఆయన ఎదగడానికి గల కారణము అంటే ఒక మనిషి ఈ విధముగా అన్ని విషయంలో ఆశీర్వదించబడడానికి ఎదగడానికి కారణము మనము ఇంతకుముందే 5వ వచనంలో మనం చూసాము. చూడండి 5వ వచనంలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. హౌ ఎ పర్సన్ ఈస్ బ్లెస్డ్. చూడండి బ్లెస్సింగ్స్‌లో చాలా రకాలు మనం గమనించాలి. దేవుని ద్వారా ఆశీర్వదించబడుట. దేవుడు లేకుండా కూడా ఆశీర్వదించబడతారు. దేవుడు లేకుండా కూడా ఆశీర్వదించబడతారు. కానీ వారి అంతము మహాబబులోను పట్టణమే. మహాబబులోను పట్టణంలో చాలామంది అద్భుతంగా ధన సంపదన, మంచి ఆరోగ్యము, మంచి డెవలప్‌మెంట్ ఉంటది. దేవుడు లేనటువంటి బబులోను కూడా. కానీ దేవుడున్నప్పుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి, అందరికీ ఉపయోగకరమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. నా కీర్తి విస్తారముగా అందరి దృష్టిలో నా కీర్తి పెరుగుతుంది. అనేక ప్రాంతాల వారు నా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఎందుకు దేవుడు ఆ విధంగా నన్ను వర్ధిల్ల చేశాడు అంటే ఆయన మహిమ కొరకు, ఆయన ప్రజల కొరకు. 7వ వచనంలో చూడండి, ఫిలిష్తీయులతోనూ గోర్బాయిలలో నివసించిన అరేబీలతోనూ మోహనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయము చేశాడు. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సూత్రాన్ని కూడా మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అతనికి సహాయము చేసెను గనుక యుద్ధంలో గెలుస్తారు. ఇప్పుడు మనకు కూడా చాలా యుద్ధాలు ఉన్నాయండి. మనకు ఆత్మీయ యుద్ధాలు చాలా ఉన్నాయి. మన పోరాటము రక్తమాంసములతో ఉన్నటువంటి వారితో కాదు, దురాత్మల సమూహముతో మన పోరాటము, మన యుద్ధము. ఈ యుద్ధములో మనం గెలవాలంటే దేవుడు సహాయము చేయాలి. నో అదర్ వే. మన 7వ అధ్యాయము ప్రకారం, రోమ 7 ప్రకారము పౌలు గారికి ఎవరితో యుద్ధము? తన శరీరంతోనే యుద్ధము. తన శరీరంతోనే యుద్ధము. ఇప్పుడు ఆ శరీర క్రియలను జయించడానికి, ఆ శరీరంతో పోరాటంలో జయించడానికి మళ్ళా దేవుడే మనకు సహాయం చేయాలి కదా. పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపగలము. ఎఫెసీ 2వ అధ్యాయం ప్రకారము మన పోరాటం ఎవరితో అంటే మనస్సుతో, ఆలోచన విధానంలో. ఆలోచనలో చాలా మంది పోరాటం చేస్తుంటారు. ఎందుకు నాకు చెడ్డ తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. చూడండి ఎటువంటి తలంపులు అంటే 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ఐహిక విచారములు అనే పదం ఉంటుంది. అంటే వెన్ దే వర్ డిప్రెస్డ్, ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు సరే అంతవరకు కొంతకాలము దాన్ని మనం ఆలోచన చేస్తాము, బాధపడతాము, కలవరపడతాము. ఇక లైఫ్ లాంగ్ అదే గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యము పాడైనంతగా, దేవుని పోయినంతగా ఆలోచనలతో పోరాడుతుంటారు కొంతమంది. దట్స్ వన్ ఆఫ్ ద ఎనిమీ. ఇప్పుడు ఆ మానుసేచ్ఛలు అన్నటువంటిది ఒక ఎనిమీ. ఆ మానుసేచ్ఛలతో, ఎనిమితో మనం గెలవాలంటే దేవుడే మనకు సహాయము చేయాలి. 15వ వచనంలో, 2 దినవృత్తాంతములు 26 15వ వచనంలో
మరియు అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుజులను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. ఆశ్చర్యమైన సహాయం అంటే నేను కొంత చేస్తే నాకు తెలియకుండానే అంత గొప్పగా నాకు సహాయం దొరుకుతుంది. అది దేవుని ద్వారా నాకు దొరుకుతుంది. కనుక ఒక మనిషిని ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఇప్పుడు ఏమైంది? ఇదే 26వ అధ్యాయములో ఇక డౌన్‌ఫాల్. చూడండి. ఇదే ఈయన ఉజ్జియా గురించి 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయములో 4వ వచనంలో 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండేది. ఉన్నత స్థలములను అంటే ప్యాగన్ శ్రైన్స్ అంటారు. ఈ ప్యాగన్ శ్రైన్స్ ని ఆయన ఇంకా కొట్టివేయలేదు, అట్లనే ఉంచేశాడు. ఇన్ని యుద్ధాలు చేశాడు కదండి, ఫిలిస్తీన్లతో, అరబీలతో, ఐగుప్తీలతో. ఎన్ని యుద్ధాలు! ఎంత గొప్ప సైన్యము, ఎంత గొప్ప వ్యవసాయము, ఎంత గొప్ప పశు సంపద, కోటలు, బురుజులు, ఇన్ని కట్టినటువంటి వ్యక్తి ఈ ఉన్నత స్థలములను అంటే ఈ అన్య దేవతలకు ధూపం వేసేటటువంటివి ఆయన కొట్టివేయలేదు. అది ఆయన చేసినటువంటి మొదటి తప్పు. చూడండి, కొంతమంది అన్ని విషయాలలో జయిస్తారు, చిన్న చిన్న విషయాలలో వాళ్ళు దాన్ని అంత చులకనగా తీసుకుంటారు. కొన్ని విషయంలో కొట్టివేయలేదు. ఆ కొట్టివేయనందుకు 2 ప్రమాదాలు జరిగాయి. ఒకటి, ప్రజలు ఇక ఆ దేవతలను పూజించుట ప్రారంభమైంది. ఈయన ఈ దైవ విషయాలలో తన వ్యక్తిగతమైనటువంటి ఒక నిర్ణయాలను తీసుకున్నాడు. 16వ వచనంలో, ఈ 26వ అధ్యాయంలో 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఈ సూత్రం కూడా చాలాసార్లు మనకు వస్తుంది. ఎవరైతే బాగా స్థిరపడతారో, బలముగా ఉంటారో, వాళ్ళ కీర్తి ప్రసిద్ధి చెందుతుందో, ధనవంతులవుతారో, బలవంతులవుతారో, వాళ్ళ యొక్క ప్రభావము పెరుగుతుందో, అక్కడ దగ్గరలోనే ఉండేది ఏంటంటే గర్వము. గర్వము. స్థిరపడడం తప్పు కాదు, అది దేవుడే ఇచ్చినటువంటిది. ధనవంతులు కావడం కాదు, అది కూడా దేవుడే ఇచ్చినటువంటిది. నీ ప్రభావము, నీ పేరు, నీ కీర్తి విస్తరించిందంటే అది కూడా దేవుడే ఇచ్చింది, తప్పు కానే కాదు. ఎప్పుడైతే మనిషి ఈ స్థాయిలోనికి వెళ్తారో అక్కడ బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నో ఎక్సర్సైజెస్. ఏం ఎక్సర్సైజ్ చేస్తే లేకపోతే ఏమి ఇస్తే గర్వం రాకుండా ఉంటుంది? ఒక్కటే సూత్రము, యేసుక్రీస్తుని ఇక్కడ పెట్టుకుంటే గర్వం రాదు. యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానము చేస్తే గర్వం రాదు. యేసుక్రీస్తు పుట్టుకను చూస్తే గర్వం రాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదివితే గర్వం రాదు. యేసులాగా జీవించాలి. యేసు పోలికలోనికి మనం మార్చబడుతున్నాము. యేసును మనము ధరించుకుందాము. యేసుక్రీస్తుని మనం హృదయంలో ప్రతిష్ఠించుకుందాము అన్నటువంటి ప్రార్థన, ఆశ, కోరిక ఉన్న వారికి గర్వము రానే రాదు.
చూడండి ఆ కీర్తి ఎట్లా ఉంటుంది కదా, ఆ పేరు అట్లా ఉంటుంది కదా, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయం దొరుకుతుంది కదా, కదండి. కనుక క్రీస్తును కలిగి మనము జీవించాలి. ఉన్నత స్థితిలోనికి దేవుడు తప్పకుండా తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఈయన కూడా భయపడ్డాడు కదా, దేవునికి భయపడ్డాడు, ప్రవక్తల యాజకుల మాట విన్నాడు. కానీ ఇక్కడ గర్వము వచ్చి అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా. ఇంతకుముందు మన సహోదరి డోరతి గారు కూడా చెప్పారు, మన పరిచర్య పరిధి, పరిచర్య వరములు, దేవుని సంఘములో యేసుక్రీస్తు శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. అసలు రాజు పనితో పోలిస్తే యాజకుల పని చాలా చిన్నది. ఇంతకుముందు మనం రాజు ఎంత గొప్ప గొప్ప పనులు చేశారు కదా, అవి ప్రజలకు కనపడతాయి. కానీ యాజకులు గుడిలోనే ఉండి ఏదో ధూపం వేయడము, ఆ రక్తాన్ని చిందించడము, పోయడము, దీపాలు వెలిగించుకోవడము, రొట్టెలు పెట్టడము, ఇది చాలా చిన్న పని. అది కూడా నేనే చేస్తాను పోయింది. అది ఇక్కడ చిన్న విషయంలో ఎంత తప్పిపోయాడు చూడండి. గర్వం వచ్చేసింది. ఆ ఉన్నత స్థలముల మీద ఆ ఇతర దేవతలకు కట్టించినటువంటి పీటలను పడగొట్టలేదు. ప్రజలు దానికి అలవాటు అయిపోయారు. ఇక్కడ తానే మందిరంలో ప్రవేశించి ధూపం వేయుటకై బలిపీఠం నెక్కాడు. యాజకుడైన అజర్యా ఇతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయేది. వారు రాజని ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అక్కడ రాయబడినటువంటి మాట, ధైర్యము కలిగినటువంటి యాజకులు ఎదిరిస్తారు. లేకపోతే మాకెందుకులే, మాకు మంచినే ఉంది కదా, ఈ గుళ్ళో ప్రజలు తెస్తున్నటువంటి కానుకలు మాకే, మేము క్షేమంగా ఉన్నాము, ఏదేమైనా మాకు సంబంధం లేదు అనుకోలేదు వాళ్ళు. క్రమము, దేవుని పిలుపు, దేవుని వరము, దేవుని పరిచర్య, అది ఏలాగు జరగాలని అలాగ జరగాలి. అంతేగాని నేనే రాజుని, నేను ఎన్ని యుద్ధాలు చేశాను, నా కీర్తి ఎంతగా ఉంది అని నేను చేయగలను అన్నటువంటిది వాక్యానికి విరుద్ధమైనటువంటిది. కొత్త నిబంధనలో పరిచర్య ఇష్టడు విద్ద పిలుపు. నువ్వు దేనికి పిలువబడ్డావు అది గుర్తించాలి. ఏ పరిచర్య కూడా ఒకదానికంటే ఒకటి తక్కువ కాదు, ఎక్కువ కాదు. నంబర్ 1. ఏ పరిచర్యకు కూడా ప్రతిఫలము తక్కువ ఎక్కువ కాదు. ఇంకా ఇంత ఉన్నంగా మనం ఎందుకు ఇతర పరిచర్యల మీదకి వెళ్తున్నాము కదండి. ఎవరి పని వారు జరిగించాలి. మరి ఇప్పుడు కుష్ఠరోగం రావడం లేదా అని ప్రశ్న వస్తుంది నాకు. కుష్ఠరోగం వచ్చింటే అందరూ భయపడే వాళ్ళు, మరి రావడం లేదు కదా. ఈ కుష్ఠరోగం ఎటువంటిదంటే, ఆదికాండంలో ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు అన్నదా అటువంటిది. ఇది చచ్చారా? చావలేదు కదా. వారు ఆత్మీయంగా వాళ్ళు చనిపోయినటువంటి వారు, ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు. 2 పాఠాలు ఈరోజు మనము మన పరిచర్య ఏంటో మనం గుర్తించాలి, దాంట్లోనే ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా తప్పు మార్గంలో వెళ్తుంటే ధైర్యంతో వారికి చెప్పాలి, దిస్ ఈజ్ నాట్ యువర్ వర్క్, దిస్ ఈజ్ నాట్ యువర్ వర్క్. చెప్పకపోతే ప్రజలందరూ తప్పుదోవ పట్టిపోతారు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభువా,
ఈ వాక్యాన్ని నాయన మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.